మీ కామెంట్స్‌లో ఎక్కువ వీడియోస్‌లో మొత్తం అంతా కూడా నేను ఫస్ట్ నుంచి మీరు చెప్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కువ ఈ క్రైస్తవ మతం అన్నదే ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. మీ వీడియోస్ ద్వారా బయటకి వెళ్తుంది. ఆ! మీ కింద కామెంట్స్ వచ్చి కూడా చాలా మటుకు ప్రైజ్ ద లార్డ్ అన్నీ వస్తున్నాయి. ఆ! అంటే మీకు ఎక్కువ క్రైస్తవుల నుంచే సపోర్ట్ ఉందా? యాక్చువల్లీ అంటే కామెంట్స్ ఈ మధ్య రీచ్ పెరగడం వల్ల, కానీ ప్రారంభం నుంచి అయితే మాత్రం చెప్తున్నాను కదా! కుల, మత అలాంటి విభేదాలు ఏమి చూపించకుండా నాకు సపోర్ట్ చేశారు. స్టార్టింగ్ డేస్‌లో అంటే నాకు ఫస్ట్ హైయెస్ట్ వచ్చినటువంటి స్పాన్సర్ ఎవరు అంటే, ఆమె ప్రొఫైల్ తెలీదు. ఆమె ఫేస్ ఎలా ఉంటదో కూడా నాకు తెలీదు. ఫేస్‌బుక్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. అది కూడా మెసెంజర్ రిక్వెస్ట్. ఆమె తమ్ముడు నీకు నేను ఇట్లా సహాయం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసని డబ్బులు పంపించారు. నా పేరు ఏమి మెన్షన్ చేయొద్దని అన్నారు. తర్వాత ఆమె అకౌంట్ డిలీట్ చేశారు. డీయాక్టివేట్ చేసుకున్నారు. సో ఆమె పేరు తెలీదు, ఏమీ తెలీదు. కానీ ఆ సర్‌నేమ్‌ని బట్టి, ఆ ఫోన్‌పే వచ్చినప్పుడు ఆ సర్‌నేమ్‌ని బట్టి, ఆమె ప్రొఫైల్‌ని బట్టి ఆమె కంప్లీట్‌లీ ఒక బ్రాహ్మిన్ మహిళ అని నాకు అర్థమైంది. అంటే ఈ జర్నీలో కేవలం క్రిస్టియన్స్ మాత్రమే కాదు, అన్ని రకాల కులాల వాళ్ళు, మతాల వాళ్ళు తమ సపోర్ట్‌నైతే మాత్రం తెలియజేశారు. మీరు పంపించే ఫుడ్ ఎలా ఉంటుందసలు? అంటే మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ! సో, మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారు. ఒకళ్ళు ఇద్దరికి అంటే పర్వాలేదు గాని అనుకోవచ్చు. కానీ ఒక 20+ మెంబర్స్‌కి మీ తాహతుకు మించి చేస్తున్నారు. ఆ! అంటే తినే ఫుడ్ క్వాలిటీ తగ్గి ఉంటుంది అని కూడా కొంతమంది అనుకుంటా ఉంటారు కదా! ఆ! అసలెలా ఉంటుంది మీ ఫుడ్ క్వాలిటీ గాని? ఏమేం పంపిస్తూ ఉంటారు ఆ ఫుడ్‌లో? యాక్చువల్లీ కరోనాలో రెగ్యులర్‌గా నేనే కుక్ చేసేవాడిని. తర్వాత కూడా నేనే రెగ్యులర్‌గా కుక్ చేసేవాడిని. అండ్ ఇప్పటికి కూడా ఏదైనా అకేషన్స్ వైస్ ఎక్కువ మందికి వండాలంటే నేనే కుక్ చేస్తాను. నేను బిజీగా ఉన్న టైంలో మాత్రం హోటల్‌లో తీసుకుంటాను. తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక కర్రీ, ఒక సాంబార్ లేదంటే సాంబార్ ప్లస్ ఒక పెరుగు తీసుకుంటాం. వీక్లీ 3 రోజులు గాని, 4 రోజులు గాని నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటది. చికెను, ఫిషు, ఎగ్గు వాటిని ఇవి వేసి కూడా అయితే బయటే పంపిస్తాం. కొంటారా? నాన్ అవి వెజ్ కూడా? నాన్ వెజ్ కూడా బయట తీసుకుంటాం. హ్మ్. ఎక్కువ సార్లు మాత్రం అంటే నాన్ వెజ్ ఎక్కువ మందికి పెట్టాలనుకుంటే నేనే కుక్ చేస్తాను. హ్మ్. సో నేను కుక్ చేసే దాంట్లో కూడా ఎక్కడ కూడా ఫుడ్ కలర్స్ గానీ, గరం మసాలాలు గానీ ఎక్కడ కూడా వాడను. ఎందుకు అంటే తీసుకునే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ చిన్నపిల్లలు, వృద్ధులే ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి హెల్త్‌కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా తీసుకుంటాను. అలాగే సమ్మర్ డేస్‌లో బటర్ మిల్క్, ఫ్రూట్ జ్యూసెస్ సో అట్లాంటివి కూడా బటర్ మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తాం.